అయితే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సేవ చేసేందుకే అమెరికా నుంచి సొంత గడ్డకు వచ్చానని టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గద్దె శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సంపదలో 50% ప్రజల సేవకే ఖర్చు చేస్తానని మరోసారి నొక్కి చెప్పారు. రాజకీయాలు చేసి జోగురామన్నల పబ్బం గడిపేందుకు రాలేదన్నారు. వచ్చేటప్పుడు అమ్మ ఆదిలాబాద్ ప్రజల కోసం నేను ఎంత ఎత్తుకెదిగినా 100 కోట్ల టర్నోవర్ల కంపెనీలు నడిపినా నా పేరు మీద, నా కుటుంబం పేరు మీద నేను నా జన్మభూమిని, నా కన్న తల్లిని నేను మరువలేదు. నా సంపాదించింది చాలు. ఈ రోజు నా భార్య నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఆదిలాబాద్ ప్రజల కోసం నేను సేవ చేయడానికి వెళ్తున్నా అంటే ఆమె 1 సంవత్సరం పాటు తటపటాయించింది. మనం ఇంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి పోతున్నాం, మన బిడ్డల భవిష్యత్తును వదిలిపెట్టి పోతున్నాం. నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో వచ్చి మన బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలా అని నా కాళ్ళ మీద పడ్డది నా భార్య. నా కాళ్ళ మీద పడి ఏడ్చింది నా భార్య. అయినా అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ బిడ్డల సంక్షేమం కోసం నేను వచ్చిన, ఆదిలాబాద్ బిడ్డలకు సేవ చేయాలని వచ్చిన. నా భార్య ఏడాది పాటు ఏడ్చింది నాతోని. మనం పోవద్దు, మనం ఇక్కడే ఉందాం, మన బిడ్డల చదువుల్ని అమెరికాలో చదివిద్దాం. అయినా నేను జోగురామన్న నా జన్మభూమి మీద, నా కన్న తల్లి మీద ప్రేమతో నేను వెనక్కి వచ్చిన. కంది శ్రీనివాస్ రెడ్డికి పైసలు అక్కర్లేదు, కంది శ్రీనివాస్ రెడ్డికి పదవులు అక్కర్లేదు. కంది శ్రీనివాస్ రెడ్డికి కేవలం ప్రజల కోసం నా ఆస్తిలో నేను ఎంత సంపాదించినా 50% ఆదిలాబాద్ ప్రజలకే ఖర్చు పెట్టి చచ్చిపోతా అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన. రాజకీయాలకి రాకముందు కూడా చెప్పిన. నీకేం తెలుసు జోగురామన్న?